ఎల్లరి హృదయ పుండరేకమునందు భగవానుడు అన్నాడు. ఆత్మకి పరమ స్నేహితుడిగా సన్నిహితమైతే సన్నిహిత ఆయన హృదయ పుండరేకం అంటే పద్మం ముకుడించుకొని ఉంటాయి. దానిలో కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడో చెప్తున్నాడు. రత్న ఖజిత సింహాసనముపై సుఖాసీనుడై ఉన్నాడు. ఆయన పాదపద్మములు పెట్టుకోవాలి కదా. మణి రత్న ఖజిత పాదపీఠముపై సుధరుజారు తన పాదపద్మములు ఉంచినాడు. మణి రత్న ఖజిత పాదపీఠముపై సుధరుజారు తన ఎక్కడున్నాడో తెలిసింది మనకి. ఎట్లా ఉంటాడో చెప్తున్నాడు. ఆయన వర్ణించేటప్పుడు దేవాది దేవుడు అంట. ఆయన దేవుడు కాదు, దేవదేవుడు కాదు. దేవాది దేవుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ, పరమపురుషుడు, భగవంతుడు. అది తుది మాటట. ఆయన కీర్తించే మాటల్లో భగవంతుడు అనేది తుది మాట. ఎందుకు ఆయన భగవంతుడు అనపడ్డాడు? అత్యంత సంపద, అత్యంత జ్ఞానము, అత్యంత బలము, అత్యంత కీర్తి, అత్యంత సౌందర్యము, అత్యంత వైరాగ్యము కలవాడు భగవంతుడు. అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతుడు. భగవద్గీతలో శ్రీకృష్ణ వాచ అని ఉండదు, శ్రీ భగవాను వాచ అథారిటీ ఆయన అత్యంత సౌందర్యం అంటే ఆయన సౌందర్యం అసలు చెప్పనలవు. కానీ మన్మధుడిని చెప్తారు సౌందర్యానికి. కొన్ని వేల మన్మధుల సౌందర్యం కూడా ఆయన రూపంతో సరికాదట. అందుకని నవోన్మేషణమైన అవేశ భాగం కలవాడు. పరతత్వ చిహ్నాలు గల పాదపద్మంలో ఉంటాయి. శంఖము, చక్రము, పద్మము, గద, అంకుశము, గొడుగు, కల్పవృక్షం ఉన్నాయి ఆయన పాదపద్మాలు. తిలోక పావనే గంగామాత ఆ బొటన వేళ్ళ నుంచి ఉద్భవించింది. ఆ ఖాళీ గోళ్ళ వేళ్ళు చంద్రకాంతమునులాగా వెలిగిపోతున్నాయంట. ఎలా ఉందండి ఆ వెలుగు? భక్తుల యొక్క మనస్సంతా మలినముతో కాలుష్యంతో కూడుకుంది. ఆ మలినమునంతా ఖండించి వేస్తుందంట, మామూలుగా కాదు. ఇందుని వజ్రాయంతో ఖండించి అంటే పాదపద్మాలు చూస్తే ఇక్కడ కరిగిపోతుంది. చక్కనైన మోకాళ్ళు దంటగలిగిన వాడు. తొడలు బలంగా ఉన్నాయి. అవిసి పువ్వు ఉన్నలాగా ఉన్నాయి. నల్ల కలువని పోలి ఉన్నాయి. గరుడిపై మోపబడే ఉరద్వయాన్ని చాననే ముఖనుడైన ధర్మస్తులందరూ భక్తి భావంతో కొలుస్తారమ్మా అని చెప్తున్నాడు. తల్లికి చెప్తున్నాడు. మొల నూలు గజ్జలతో మెరుస్తుందట. మొలకి బంగారు వన్నెగల పచ్చని పట్టుపుట్టను ధరించాడు. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మను సృష్టించిన బొడ్డులోని తామర పువ్వు పూజింపదగు. ఇందిరారమణి పచ్చరాలు తాకిన ప్రదేశంగా వెలుగు. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ చూడముచ్చటగా ఉన్నదట. తేనె రంగులో ఉంది, త్రిభుజాకారంలో ఉంది. కౌస్తభం అనే ముత్యాలహారంతో మెరిసిపోతుంది. సాన బట్టి వజ్రాలు పొదిగిన భుజకీర్తులు కలిగి ఉన్నాడమ్మా స్వామి. చతుర్భుజాలు బలంగా ఉన్నాయి. అష్టదిక్పాలకులను మోసేలాగా ఉన్నాయి. వేయంచులు గల సుదర్శనమైన చక్రం రక్తధారలతో తడిసి శత్రువులను బెంబేలు పుట్టిస్తుంది. ఇందాక పాదపద్మంలో ఒక గుర్తున్నది. అక్కడ చక్రం భక్తులు సమర్పించే పుష్పాల్లోని మకరందం తడుస్తుందట. పాంచజన్యం అనే శంఖము జ్ఞానానికి సంకేతం. కౌమోదకనే కదా బలానికి సంకేతం. నందకం అనే ఖడ్గము పౌరుషానికి సంకేతం. ఇక చెవులకి పెట్టుకున్న కుండలలోని మనుల కాంతులు అసలే ఆయన చెక్కిళ్ళు అద్దాలాగా ఉంటాయంట. ఈ కాంతి పొడి చెక్కిళ్ళు మెరిసిపోతుంది. పగడాల వంటి పెదాలు, మల్లెలు మొలలో కలిసినట్టు పలు వరుస, చక్కనైన ముక్కు, తామర పూరేకు వంటి కన్నులు, విశాలమైన నుదురు మీద తిరునామం, ముంగుర్లు వాడుతున్నాయంటారు నుదుటి మీద. అవి గండు తొమ్మిదలు మురిసినట్టుగా ఉన్నాయి. లెక్కకు మించి నవరత్నాలు పొదిగి నవరత్నకి ఇదే దేవాదిదేవుని దివ్య రూపం. ఆయన ప్రసన్న వదనంలో ఎప్పుడూ చిరునవ్వు తాండవిస్తూ ఉంటుందట. ఆ చిరునవ్వు భక్తుల కన్నీటిని తుడిచేయగలదు. వైకుంఠపు వాకిల్ని తెరిచి ఉంచగలదు. అనేక శుభములను ఆ చిరునవ్వు తలుచు భక్తులను చేరదయాలని దయాదృష్టి ఆయన కన్నుల్లో మెసలుతుంది. భక్త వరదుడు, భక్త సులభుడు, భక్తులను చేరదీయటం ఆయనకు పెట్టిందే పేరు. భక్తుల పాటి పక్షపాతిగా పేరు పొందాడు. ఆయన ఎక్కడున్నాడో తెలిసింది, ఎలా ఉన్నాడో తెలిసింది. ఆయన దర్శనం కావాలి. పుండరేకమేమో ముడుచుకోనుండదు, అది తెరుచుకుంటే స్వామి దర్శనం చేయొచ్చు. దానికి చెప్తున్నారు ఏం చేయాలి. దేవాది దేవుడైన విష్ణుమూర్తిలో ఈ సృష్టి అంతా లయమయ్యింది. ఆయన మళ్ళీ సృష్టి చేయదలుచుకున్నప్పుడు మహత్తత్వముడు క్రియ చేయి వేరు ఏం చేయడట. ఆయన సంకల్ప మాత్రము చేతనే సృష్టి అంతా జరుగుతుంది. అంటే అచించమైన శక్తి ప్రభావము గలవాడు విష్ణువు.